బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తేదీ మే 12, 2026. ఆదికాండము 49వ అధ్యాయం 19వ వచనము. బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. ఆమేన్. మనలో కొంతమంది గాదు గోత్రపు వారిలా ఉన్నాం. ఒక సమయంలో మనకు శత్రువులు విస్తారంగా ఉంటారు. ఒక దండులా వారు మన మీదకు వస్తారు. అవును, వారికి మన మీద తాత్కాలికంగా విజయం లభిస్తుంది. క్రైస్తవుల మీద పడి తాత్కాలిక విజయాన్ని పొందేవారు ఈ లోకంలో ఉన్నారు. అది తాత్కాలికమైన ఓటమి పాలైన క్రైస్తవులకు అది ఎంతో బాధ కలిగిస్తుంది. మన ధ్యాన వాక్యంలోని 2వ భాగం కానీ మనకు తెలియకపోతే, దాన్ని నమ్మకపోతే మనం చాలా నిరాశ చెంది ఉండేవాళ్ళమే. అతడు మడిమెను కొట్టును, చివరికి అతడు వారిని జయించును. ఈ వాక్యాన్ని మనం విశ్వాసంతో స్వతంత్రించుకోవాలి. ముగింపు బాగుంటే అంతా బాగున్నట్టే అని ఒక ప్రఖ్యాత రచయిత అన్నాడు. అతడు చెప్పింది నిజమే. ఒక యుద్ధాన్ని మనం అంచనా వేయాలంటే ప్రారంభంలో కలిగిన జయాపజయాలు చూడకూడదు. అంతిమ విజయం ఎవరు సాధించారు అన్నదే ప్రాముఖ్యమైన విషయం. సత్యానికి నీతికి అంతిమ విజయం కలుగు చేస్తాడు ప్రభు. యాత్రికుని ప్రయాణం, పరిశుద్ధ యుద్ధం అనే పుస్తకాలు రచించిన జాన్ బన్యాన్ ఇలా అంటున్నాడు: ముగింపులో ఆయన ఇచ్చేది శాశ్వతం, ఎందుకంటే ముగింపు తర్వాత ఇంకేమీ లేదు. మనకు కావాల్సిందంతా ఓపిక, సహనము, మహిమగల మన సైన్యాధిపతి మీద అచంచలమైన విశ్వాసం. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.